ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ సారథ్యం యాత్రకు సంబంధించి పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ నెల 27న కడప నుంచి సారథ్యం యాత్ర ప్రారంభం కాబోతుందని కూడా తెలిపారు. ప్రతి గ్రామంలో బీజేపీ జెండా రెపరెపలాడాలని లక్ష్యంతో పనిచేస్తున్నామని పీవీఎన్ మాధవ్ తెలిపారు. లిక్కర్ స్కామ్ కేసులో ఎవరున్నా సరే వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని మాధవ్ తెలిపారు. పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా బాధ్యత స్వీకరించిన తర్వాత మొదటిసారి రాష్ట్ర పర్యటన చేయాలి. ఆ విధంగా దానికి సంసిద్ధమై రేపు 27వ తారీఖున మన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క తొలి గడపగా ఆ యొక్క కడప జిల్లాలో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి సారథ్యం అనే ఒక పేరు పెట్టడం జరిగింది. మా పార్టీ జెండా ప్రతి గ్రామంలో రెపరెపలాడడానికి ఒక ఆలోచనతో మేము వెళ్ళాలని చెప్పి అనుకుంటున్నాం. ఒక పక్క అనేక చాలు చెప్తున్నాం. ఏదైతే పెద్ద ఎత్తున స్కామ్ జరిగిందో దాన్ని పూర్తి వివరాలు రాష్ట్ర ప్రభుత్వం వెలికి తీస్తుంది. దానికి సంబంధించిన అనేక మందిని ఒక ఎలుకను పడితే ఎలుకను లాగితే మొత్తం తీగంతా కదిలింది అనే విధంగా అనేక మందికి చుట్టుకునే విధంగా ఉంది. అనేక మంది మహానుభావులు ఎవరైతే గత ప్రభుత్వంలో అనేక శాఖలో పనిచేశారో వాళ్ళ శాఖ సంబంధం లేకపోయినా ఇంకో శాఖలో ఉండి కూడా చేస్తున్న తీరు ఏదైతుందో అందరికీ కూడా ఆశ్చర్యాన్ని, ఇంత దారుణంగా చేయొచ్చా అనే పరిస్థితి ఏర్పడింది. కనుక వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలి, వీళ్ళందరినీ కఠినంగా శిక్షించాలి. విచ్చలవిడిగా దోపిడీ చేసిన అతిపెద్ద విషయం ఏదైనా ఉంటే మద్యం కేంద్రంగా చేశారు. కనుక ఏవైతే అరెస్టులు జరిగాయో ఆ అరెస్టులకు సంబంధించిన వాదనలు ఏవైతే ప్రభుత్వం చక్కగా నిర్వహించింది. కనుక వీటిని అన్నిటిని స్వాగతిస్తూ తప్పనిసరిగా ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారో